భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ మహాకవి రచించిన కాదంబరి 18వ భాగం 28/2/24 రాజుగారి కుమారుడు చదువు పూర్తయిన తర్వాత తండ్రి గారు పంపిన గొప్ప అరుదైనటువంటి ఉచ్చైశ్రవాన్ని కూడా మించిన గుర్రాన్ని ఎక్కి రాజనగరికి మంత్రి కొడుకుతో సహా రావటం గుర్రం దిగటం వరకు మనం చెప్పుకున్నాను. తర్వాత ఏంటది? అవతీయచ కరతలేన కరే వైశంపాయనమవలంబ్య పురస్స విషయం ప్రస్థితే నవలాహకే న ఉపదిశ్యమాన మార్గ త్రిభువనమివ పుంజీభూతమగృహీత కనకవేత్రలతై సితవారబాణధారిభిః సితాంగరాగైః సితకుసుమశేఖరైః సితోష్ణీషైః సితవేషపరిగ్రహతయా శ్వేతద్వీప సంభవైరివ కృతయుగ పురుషైరివ మహాప్రమాణైర్ దివానిశామాలిఖితైరివ ఉత్కీర్ణైరివ తోరణస్తంభ నిషండైర్ద్వారపాలకైర్ అనుఘ్థిత ద్వారతేషం అనేక సంయమన చంద్రశాలికా విటంక వేదికా సంకట శిఖరైర్ అభ్రంకశైః ఉపహసిత కైలాస శైల శోభైః అమల సుధావదాతై సప్రాళీయ శైలమివ మహాప్రాసాదైః అనేక వాతాయన వివర వినిర్గత యవలిభూషణ కిరణ కిరణ సహస్రతయాక కనక శృంఖలాజాం కేవునేవో పరివితానేన విరాజమానం అంతరతాయుధ నివహాభి ఆసీ విషకుల పంకులాభిః పాతాళ గుహాభిః ఇవాతి భీమాభిః ఆయుధశాలాభిః ఉపేతం అబలాచరణాలక్త కర సరక్త మణిశఖలైః శిఖర నిలీన శిఖి కుల కృతకేకారవ కలకలైః క్రీడాపర్వత కైరుప శోభితం ఉజ్వలవర్ణ కంబళావ గుంఠంకిత నవపర్యాణాభిః గుంఠచక నగ గుంఠప కనక పర్యాణాభిః ప్రలంబ చామర కలాపచుంబిత కల శరకర్ణ పల్లవాభిః కువల యువతిభిః యువోపాగురూఢ శిక్షా వినయ నివృత అభిర్యామక కరేణుకాభిరశూన్య కక్షాంతరం అలానస్త స్తంభ నిషన్నేన చ నవజలధర ఘోష గంభీరమనుగత వీణా వేణురవరమ్యమాస్ఫాడిత గర్ఘర మనవరత మృదంగధ్వని మామీలితలోచనా త్రిభాగేన వామదశన కోటి నిషన్న హస్తేన నిశ్చల కర్దతాళేన వార్ణయుత సలీల ఉభయ పార్శ్వ అవలంబిత తయా వింధ్యగిరీనేవా విస్ఫురత ధాతు విచిత్రిత పక్ష సంపుటే నాధోరణీ గీతానందకృత మంత్ర కంఠకజ్జితేన మద జల శవల శంఖకోశోభిత శ్రవణ పుటేన రజనికర బింబ చుంబితావర్తకాంబుద విడంబకేన కర్ణాంత లంపితా కాంచన
మయేన కృతకర్ణపూరమివాంకురేశేన ముఖ ముద్గహత మదజలమలినేన ద్వితీయేనేవ కర్ణచామరేణ కపోలత డోలాయమానేన మధుకరకులేనాలంక్రియమాణేన అచ్యుదగ్రతయా పూర్వకాయస్య అతివామనతయా చ జఘనభాగస్య పాతాళతలాది ఉత్తిష్టతా నిశాసమయే నేవ పరిస్ఫురస్థార్ధ స అర్ధచంద్రనక్షత్రమాలేన శరదారంభేనేవ ప్రకటిత అరుణచారు పుష్కరేణ వామనరూపేణావకృత త్రిపదీ విలాసేన స్ఫటికగిరితటేనేవ లగ్నసింహముఖ ప్రతిమేన ప్రసాదితేనేవ ఆలోల కర్ణపల్లవాహత ముఖేన గంధమాదన నామ్నా గంధహస్తినా సనాధీకృతైక దేశముజ్వల కంబళపట ప్రావారిత పుష్టైః అసిత మధుర ఘంటికారవ ముఖర కంఠైర్మంజిష్టాలోహిత స్కంధకేసర బాల పల్లవై నిహత వనవగజ రుధిర పాటల పటైరివ కేసరిభిః పురోనిహిత యవసరాసి శిఖరూపవిష్ట మందురాపాలైరాసన్న మంగళీత ధ్వనిదత్త కర్ణైః అంతఃకపూలధృత మధుర సల వలులిత లాజకబలైః భూపాలవల్లభై మందురాగతస్తురంగై ఉద్భాసితం అధిక రణమండలగతైశ్చార్యవేషై అచ్యుచ్ఛవేత్రార్హ నవోపవిష్టైర్ధర్మమయైరివ ధర్మాధికారిర్మహాపురుషైః అధిష్ఠితం అధిగత సకల గ్రామ కర్వట నగర నామభిరేక భవనమివ జగదఖిలమాలోకయద్భిరాలిఖిత సకల భువన వ్యాపారతయ ధర్మరాజ నగర వ్యతికరమివ దర్శయద్భి రాధికరణ లేఖకై ఆలిఖ్యమాన శాసన సహస్రం అభ్యంతరావస్థిత నరపతి నిర్గమ ప్రతీక్షణ పరేణ చ స్థానేషు బద్ధమండలేన కనకమయ అర్ధచంద్ర తారాగణ శతసవలైశ్చ చర్మ ఫలకైర్నిశామయమివ దర్శయతా స్ఫురిత నిశిత కరవాలకర ప్రరోహ కరాళితాతపేన ఏకశ్రవణ ఘటిత పుటఘటిత ధవళ దంతపత్తేన ఊర్ధ్వబద్ధ మౌళికలాపేన ధవళ చందన స్థాపక ఖచిత భుజోరుదండేన బద్ధాసిధేను కేన ఆంధ్రద్రవిడ సింహళ ప్రాయేణ సేవకజనేన ఆస్థాన మండపగతేన యథోచిత ఆసనోపపుష్టేన ప్రసారయతా దురోదర క్రీడాం అభ్యస్యతాష్టాపద వ్యాపారం ఆస్పాలతయా పరివాదినం అలిఖత చిత్రఫలకే భూమిపాల ప్రతిబింబం అబధ్నాతా కావ్యగోష్ఠిం అతన్వతా పరిహాస కథాం విందతా బిందుమతీం చింతయతా ప్రహేళికాం భావయతా నరపతి కృత కావ్య సుభాషితాని పరతా ద్విపదీః గృహృతా కవిగణగుణాన్ ఉత్కరితా పత్రభంగాన్ అలసతా వార విలాసినీ జనం ఆకర్ణయతా వైతాళిక గీతం అనేక సహస్ర సంఖ్యేన ధవళోష్ణి దహనోష్ణీష పటాశ్లిష్ట వికట కిరీట సంకట శిరసా స నిర్జర శిఖరాలగ్న బాలాతప మండలేన కుల పర్వత చక్రవాడేన మూర్ధాభిషిక్తేన
सामन्तलोकेनाधिष्ठितम् आस्थानोल्थित भूमिपाल संवर्धिता वाञ्चकुधा वां रत्नासना वाञ्चराभि राशि भिरनेकवर्णैरिन्द्रायुधपुञ्जैरिव विराजित सभार्यन्तम् अमलमणिभूमि सक्रान्त मुख निवह प्रतिबिम्बितया विकच कमल पुष्प प्रकरमिव सम्पादतया गतिवस रनित नूपर पारिहार्य रसवास्वन मुखरेण स्कन्धावसक्त कनकदण्डा चामरेण निर्गच्छया परिशता च अनवरतं वारविलासिनी जनेनाकुलितम् एकदेश विषण्ण चामीकर शृङ्खला संयत स्पगणम् संकलायत स्पगणम् इतस्ततः प्रचलित परिचितामित कस्तूरि कस्तूरिका कुरंग परिमल वाचित दिङ्मुखम् अनेक कुब्ज किरात वर्षवर बधित वामनक मूक संकुलम् उपाहृता किन्नर मिथुनम् अनीतव मानुषम् अबद्धा मेष कुक्कुट रक पिञ्जलावकवर्तिका युद्धम् उत्कूजित चकोर कादम्बहारीत कोकिलम् आलप्यमान सुखसारिकम् इभ पतिमद परिमलामर्ष जृम्भितैश्च निष्क्रूयद्भिः शेखरिणाम् जीवितैरिव गिरिगुहा निवासि भिर्गृहीतैः पञ्जरकेसरिभिः गुभ्यासमानम् उद्भाप्यमानम् उत्क्राप्यमानैः काञ्चन भवन प्रभाजनित दावानल शङ्कैर्लोलतारकैर्भ्रममद्भिर्भवन हरिण कदम्ब कैर्लोचन प्रभयाशवली कृत दिगन्तम् उद्दाम केकारवानुमीयमान मरकत कुट्टिमस्थित शिखण्डि कुण्डल शिखण्डि मण्डलमति शिशिर चन्दन विषभिच्छाया विषण्ण विद्रायमान गृहसार समन्तः पुरेण च बालिका जन प्रस्तुत कंदुर पंचालिका क्रीडेन अविरतर संव्याहमान डोला शिखर क्वणित घट्टाटंकार पूरिता पूरित आशामुखेन भुजग निर्मोक शंकित मयूर क्रियमाण हारेण सौध शिखरावतीर्ण प्रचलित पारावत कुलतया अस्तलोत्पलीनीव नशोभि तेनावान्तपुरीय कुरिका जन प्रस्तुत नरपति चरित विडम्बन क्रीडेन अस्त्रमंदुरा परिभ्रष्टा गतैः अवलुप्त भवन दाडिमी फलैर् आखण्डितांगन समकार पल्लवैः अभिभूत कुब्ज वामन किरात करत चालाच्छिन्नादि विभूषणानि विकिरद्भिः कपिभिः आकूलीतेन सुखसारिका प्रकाशित स्फुरत विस्रम्भालापलज्जितावरोधजनेन प्रासाद सोपान समारोपण चलि तैरबलानाम् शरणासक्तैर्मणिमयूरैर्विभूषणैः पदपदेरण द्विगुणीकृत कूजित ऋताभिर्भवन कलहंस समाभिवद् समालाभिर्धवलीताङ्गने न धृत धौत धवल दुकूलोत्तरीयैः कलधौत दण्डावलम्बित पलित पालक पाण्डुर मौलिभिराचार
మయైరివ వినయమయైరివ మర్యాదమయైరివ మంగళమయైరివ గంభీరాకృతిభిః స్వభావధీరైః ఉష్ణీషిభిర్వయః పరిణామేపి జలసింహైః రివా పరిత్యక్తా సత్వావస్తంభైః కంచుకిభిః అధిష్ఠితేన సముపేతాచ్చ సముపేత అభ్యంతరం జలధర సనాథమివ కృష్ణాగరుధూమపతలైః సమీహారమివ యామకుంజర ఘటాకరసీకరైః శనిశమివ తమాలబీధీగంధకారైః సబాలాతపమివ రక్తాశోకైః సతారాగణమివ ముక్తాకలాపైః సవర్షాసమయమివ భారాగ్రహీ సదడిల్లితతిమివ హేమమయీఘ్వై మయూర యష్టిభిః స్వగృహదైవత మివ సాలభంజికాభిః శివభవనమివ ద్వారావస్థితదండపాణి ప్రతీహారగణ ముత్కృష్ట కవి గజ్జమివ వైవిధకర్ణ శ్రేణీ ప్రతిపాజ్య మానానేకాభి నవార్ధ సంచయమ అప్సరోగణమివ ప్రకట మనోరమాంభం దివకర సరోదయ నివోల్లస్పద్మా కర కమలా ఆమోదముష్ణ కిరణమివ నిజలక్ష్మీకృతం అలోపకారం నాటకమివ ప్రకట పతాకాంకశోభితం శోభితపురమివ బాణయోగ్యావాసోపేతం పురాణమివ యథా విభాగావస్థాపిత సకల భువన కోశం సంపూర్ణ చంద్రోదయమివ అమృత ఉదకర సహస్ర సంవర్ధిత రత్నాలయ రం దిగ్గజమివావిచ్ఛిన్న మహదాన సంతానం బ్రహ్మాండమివ సకల జీవలోక వ్యవహార కారణోత్పన్న హిరణ్య గర్భం ఈశాన బాహువనమివ మహాభోగిమండల సహస్ర అధిష్ఠిత ప్రకోష్టం మహాభారత వివానంద గీతా కన్నక కన్ననానందిత కందిత నరం యదువంశమివ వికుల మకకుల కవాగత శూర భీమ పురుషోత్తమ బల పరిపాలితం వ్యాకరణమివ ప్రథమ మధ్యమోత్తమ పురుష శ్రీభక్తి సిద్ధాత విభక్తి స్థిత అనేకాదేశకారకాఖ్యాత సంప్రదాయ క్రియావ్యయ ప్రపంచ సంస్కృత ముగ అగధిగ భయాంతః ప్రవిష్ట పక్షభూమి వృత్సహస్ర పంకులం వినిరుద్ధ ఉష అనిరుద్ధ సమాగమవివ చిత్రలేఖాదర్శిత విచిత్ర సకల త్రిభువనాకారం బలియజ్ఞమివ పురాణ పురుష నామవాధిష్ఠిత అభ్యంతరం శుక్లపక్ష ప్రదోషమివ వితత శశికరణ కిరణ కలాపధవళాంబర వితానం నరవాహన దత చరిత నివా సంవర్ధిత ప్రియదర్శన రాజధారి క గంధర్వదత్తోత్కంఠం మహాతీర్థమివ సజ్జోనేక పురుష ప్రాప్తాభిషేక ఫలం ప్రాగ్వంశమివ నానావాసవ పాత్ర పంకజం సంకులం నిశాసమయ వివ అనేక నక్షత్రమాలాలంకృతం ప్రభాత సమయమ పూర్వ దిగ్భాగ ఆగానుమేయ మిత్రోదయం గాంధిక భవనమివ స్నానధూపలేపన వర్ణకోజ్వలం తాంబూలిక భవనమివ కృత లవలీవంకైలంకోలపత్ర సంచయం ప్రథమ వేశ్యా సమాగమయ వివాలిత హృదయాభి ప్రాయ చేష్టా వికారం కాముక జనమివ బహుచాడు చాడు సంలాప సుభాషిత రసాస్వాద దత్తతాళ దత్తద్దం ధూర్తమండలమివ దీయమానమణిశత సహస్రాలంకరణ కృతలేక్ష్యపత్ర పంచయం ధర్మారంభం ఇవ అశేష జనమనః ప్రహ్లాదనం మహాహవనమివ వివిధాస్వాపద
ద్విజోపఘుష్టం రామాయణమివ కపికథా సమాకులం మద్రీకులమివ నకులాంకృతం సంగీతభివావన వానేన స్థానావస్థాపిత మృదంగం రఘుకులమివ భరత గుణానందితం జ్యోతిషమివ గ్రహమోక్షమ ఫలాభాగ నిపుణం నారదీయమివ అవర్ణ్యమాన రాజధర్మం యంత్రమివ వివిధ శబ్దరసలబ్ధాస్పాదం మృదు కావ్యమివాస్య చింతిత స్వభావాభిప్రాయా వేదకం మహానదీ ప్రవాహమివ దురితాపహరం ధనమివ న కశ్చిన్న కాంక్షణీయం సంధ్యా సమయమివ దృశ్యమాన చంద్రాపీడోదయం నారాయణ వక్షస్థలమివ శ్రీరత్న ప్రభాభాసిత దిగంతం బలభద్రమివ కాదంబరీ రస విశేష వందనాకులమతిం బ్రహ్మాణమివ పద్మాసనోపదేశ దర్శిత భూమండలం స్కందమివ శిశిక్రీంకారం అంచలం కులాంగనా ప్రచారమివ సర్వదోప జాత శంకం దేశ్యానమివ ఉపచార చతుర దుర్జన నివాప గత పరలోక భయమంచ జనమివాగమ్య విషయాభిలాషం అగమ్య విషయాసక్తమపి ప్రశంసనీయం అనంతకట భటగణమివ కృతాకృత సుకృత విచార నిపుణం సుకృతమివా ఆదిమధ్యావసాన కళ్యాణకరం వాసరారంభమివ పరిస్ఫుర పద్మరాగారుణీ క్రియమాణ నిశాంతం దివ్యం మునిగణమివ కలాపి సనాథ శ్వేతకేతు శోభితం భారత సమరమివ కృతవర్మ శలీముఖ చక్ర సంభార భీషణం పాతాళమివ మహాకంచుకి సహస్రాధ్యాజితం వర్ష పర్వత సమూహమివ అంతఃస్థితా పరిమాణ శృంగ హేమకూటం మహాద్వారమపి దుష్ప్రవేశం అవంతి విషయగతమపి మాగధ జనాధిష్ఠితం పీతమపి భీతమపి మషిగ్భ్ర మన్నగ్నలోకం రాజకులం వివేశ. రాజకులాన్ని చూశాడు, ప్రవేశించాడు. ఏం ప్రవేశించాడో మనకి విద్వాన్ విశ్వం గారి తెలుగు అనువాదంలో తెలుసుకుందాం. రాచనగర్ ముల్లోకాలు ముద్ద చేసినట్లుగా ఉంది. బంగారు బెత్తాలు పట్టుకొని ద్వారపాలికలు వాకిట్లో పాలకులు మొగాలు వాకిట్లో నిలబడ్డారు. వాళ్ళు తెల్లటి కంచుకాలు చొక్కాలు తొడుక్కున్నారు. తెల్లటి వేషంతో తెల్లటి మల్లెప చెండ్లు ముడుచుకున్నారు. తెల్లటి రుమాళ్ళు కట్టుకున్నారు. తెల్లటి వేషంతో శ్వేతద్వీపంలో పుట్టిన చెయ్యెత్తు కృతయుగ పురుషుల్లాగా ఉన్నారు. అంటే అంత ఎత్తుగా ఉన్నారు. రాత్రింబవళ్ళు ఒక్క క్షణం ఏమరకుండా చిత్తరువులలో లాగా, బొమ్మల్లో లాగా, చెక్కిన బొమ్మల్లాగా, ద్వారస్తంభాలలో తీర్చిన వాళ్ళలాగా వాళ్ళు నిరంతరం ఆ ద్వారాన్ని కాపలా కాస్తున్నారు. అంటే ఏమరుపాటు లేక అందులో ఎన్నో మహాభవనాలు ఉన్నాయి. వాటిలో చతుస్సాలలు అలాగే చంద్రశాలలు అనేకం ఉన్నాయి. పావురాళ్ల గుళ్ళు, అరుగులు ఎక్కడ పట్టే అక్కడ కనిపిస్తున్నాయి. ఆ భవనాలు ఆకాశం అంత ఎత్తుగా తెల్లగా కైలాస శిఖర పర్వతాలలాగా. ఆ భవనాలకు చాలా చాలా కిటికీలు ఉన్నాయి గాలి కోసం. వాటిలో నుండి యువతులు కాంతులు పైకి ప్రసరిస్తూ బంగారు తీగలను పన్నినట్లుగా కనిపిస్తున్నారు కిటికీలోంచి. అక్కడ నేలమాళిగలు చాలా లోతుగా ఉన్నాయి. వాటిలో ఆయుధాలున్నాయి, ఆయుధశాలలు ఉన్నాయి.
అంటే అండర్ గ్రౌండ్లో. అందువల్లనే నాగ సంకులాలైన పాతాళ గృహాల అనిపిస్తున్నాయి. రాచనగరులో చాలా క్రీడాశాలలున్నాయి. తిరుగుతున్న ఆడవాళ్ల లత్తుక పారాణి తాగినట్టు ఎర్రటి మణులు వాటిపై పొదగబడి ఉన్నాయి. ఎన్నో నెమళ్ళు ఆ కొండలపై చేరి క్రీంకారాలు చేస్తున్నాయి, కలకలం సృష్టిస్తున్నాయి. ఒక్కొక్క ప్రాకారంలో రక్షణార్థం ఆడ ఏనుగుల్ని ఉంచారు. వాటిపై రంగురంగుల కంబళ్ళు కప్పి బంగారు అంబారీలు కట్టారు. రెండు వైపులా పొడుగాటి వింజామరలు కదలాడే వాటి చెవులకు సోకుతున్నాయి. శిక్షా వినయ సంపన్నాలై అవి కుల యువతులను పోలి చాలా అణకువగా ఉన్నాయి. ఒక చోట పట్టబుటేందుకు గంధమాదనం అన్నది దాని పేరు. ఆలాన స్తంభం దాపున అక్కడ ఉంది, కనపడుతుంది. మేఘ గర్జనలాగా గంభీరమైన ఘీంకారంతో వీణా వేణురవంతో పాటు గజ్జరిక అనే వాద్యాన్ని వాయిస్తుండగా సంగీతంలోని మృదంగ ధ్వనిని ఆ ఏనుగు విలాసంగా నిమీలిత నేత్రాలతో కళ్ళు మూసుకొని వింటోందట. తొండాన్ని ఎడమ దంతం మీద పెట్టుకుందట తీసి. నిశ్చలంగా చెవులతో తాళం వేస్తుంది. ఫోటో తీసినట్టు చూపిస్తున్నాడు మనకి కాదంబరిలో భట్టబాణ మహాకవి. అందుకనే అంతకు మించిన వచన కావ్యం ప్రపంచంలో ఎక్కడా లేదంటారు. పైనుండి రెండు వైపుల రత్న కంబళం జీరాడుతూ అనేక రకాల ధాతువులతో కూడిన రెక్కలను చాపిన వింఛ పర్వతంలాగా ఉందని. మావటీని పాటలకు శృతి కలుపుతూ మందరధ్వని చేస్తోంది అది. మదజలంతో శబిలితమైన ముఖశంఖాలతో అలంకృతలైనాయి. దాని చెవులన్నీ కూడా శంఖాలు దానికి కట్టారట. ఆ శంఖం చంద్రబింబంలాగా ఉండగా ప్రళయకాల మేఘాలు దాన్ని కప్పినట్లుగా ఆ నల్లటి ఏనుగు కనిపిస్తోంది చూపరులకు. చెవి దగ్గర ఉన్న స్వర్ణ అంకుశం, బంగారంతో అంకుశం ఉంది అక్కడ, దానికి కర్ణాభరణంగా ఉందట. మదజల మలినమైన రెండవ కర్ణ చామరం రెండవ చెవి దగ్గరలాగా చెక్కిళ్లపై వాలుతున్న తుమ్మెదల దండు కనపడు. అంటే మదజలం స్రవిస్తోంది కనుక దాని మీద తుమ్మెదలు వాడి ఆ మదజలాన్ని తాగుతుంది. అందుకనక ఈ గంధగజం దాని పేరు. శరీరం ముందు ఎత్తుగా, వెనక భాగం పొట్టిగా ఉండి అర్ధచంద్రమణితో కూర్చినటువంటి తారామాలను వేసుకొన్న దిశా సమయం పాతాళం నుంచి పైకి వస్తోందా, రాత్రి అనేటువంటిది పాతాళంలోంచి పైకి వస్తోందా అన్నట్టుగా ఆ గంధమాదనమని ఏనుగు కనిపిస్తుంది. ఇంకా అక్కడ పట్టు కంబళ్ళు కప్పిన గుర్రాలున్నాయి. వాటి మెడలో గంటలు కట్టారు. వాటి జూలు పసుపు రంగుగా ఉంది. వాటి ముందే గడ్డి వేసి ఆ మేటులపై అశ్వపాలకులు కూర్చున్నారు. దగ్గరలో వినవస్తున్న మంగళ గీతాలను అవి చెవి ఒగ్గి బాగా వింటున్నాయి గుర్రాలు. వాణ్ణి పుక్కిట బెల్లపు పానకంతో తడిపిన పేలాలు పెట్టి తినిపిస్తున్నారు. ఆ గుర్రాలంటే రాచవారికి ఎంతో బహుమతిగా ఉంటాయి. రాచనగళ్లలోని కొలువు కోటంలో పెద్ద పెద్ద బెత్తం పీఠాలపై ఆర్య అంటే మంచి వేషాలతో ధర్మమూర్తుల్లాగా ధర్మాధికారులు కూర్చొని ఉన్నారు. వారితోనే అధికరణ లేఖకులు వేల కొలది శాసనాలు రాస్తున్నారు. వాళ్ళకి గ్రామాల పేర్లు, నగరాల నామధేయాలు సర్వం కరతలామలకంగా ఉంటాయి. కాబట్టి లోకమంతా వారికో కుటుంబం మాత్రంగా కనిపిస్తుంది, జగమంత కుటుంబంలాగా. సకల లోక వ్యవహారాలు
వాళ్ళు రాస్తూ ఉంటారు. కనుక యమధర్మరాజ నగరానికి ప్రతీక అంటే అలాగా ఈ అధికరణ స్థానాలు కనిపిస్తాయి. లోపలి దొరలు బయటికి వెళ్ళే ఏర్పాటు చూస్తూ అక్కడక్కడ గుంపులుగా రాజభటులు కనిపిస్తున్నారు. దాలు కత్తులు పట్టుకున్నారు. ఒక చెవిలో తెల్లటి దంతపత్రం పట్టుకొని జుట్టు పైకి కట్టుకున్న ప్రతి వాణ్ణి వర్ణించాడు. అది గొప్పతనం. చందనం పూసుకున్న చేతికి స్థానకాలు అనేవి పెట్టుకున్నారు. మొలలో బాపులు దోపుకున్నారు. వీరిలో ఆంధ్రులు ఉన్నారు, ద్రవిడులు ఉన్నారు, సింహళీయులు కూడా ఉన్నారు. ఆస్థాన మండపంలో యథోచితంగా ఆసనాలపై కూర్చున్నటువంటి సామంతరాజులు అనేకం. వారిలో కొందరు జూదమాడుతున్నారు, కొందరు అష్టాపదం ఆట నేర్చుకుంటున్నారు, వీణలు వాయిస్తున్నారు. చిత్ర ఫలకాలపై రాజు ప్రతికృతిని, రాజుగారి బొమ్మలు గీస్తున్నారు. కొందరు కావ్యాలతో గోష్ఠి చేస్తున్నారు. మరొకళ్ళు హాస్య కథలు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. బిందువులుంచి పద్యాలు తెలుసుకొని చదివే బిందుమతిని కొందరు నేర్చుకుంటున్నారు. అదొక విద్యతనం. కొందరు రాజు రాసిన కృతులను భావించుకుంటున్నారు, చదువుకొని ఆనందిస్తున్నారు. కొందరు ద్విపదలు పాడుతున్నారు, కొత్త కవుల గుణగణాల గురించి ఆలోచిస్తున్నారు. కొందరు పత్ర రచనలు చేస్తున్నారు. కొందరు వారకాంతలతో సరస సల్లాపాలు ఆడుతున్నారు. కొందరు వైతాళికుల గీతాలను వింటున్నారు. వాళ్ళంతా తెల్లని రుమాలు చుట్టుకొని కిరీటాలు పెట్టుకొని ఉన్నారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రక వేషం. ఏ వీరు లేవగా చుట్టి వేసిన రత్న కంబళ్ళు, రత్నాసనాలు ఒక పక్క పెట్టగా సభా ప్రాంతం ఇంద్ర ఆయుధ పుంజంతో కూడినట్లుగా ఉంది. అనేక వేశ్యా స్త్రీలు తమ ముఖాలు అద్దల్లాంటి గచ్చు నేలపై ప్రతిబింబించి కమలాలను పోలినట్టుగా కనపడుతుంటే, అందెలు రవ్వలు మొలనూలు గలగలలాడుతుండగా చంకలో బంగారు కాడలు చామరాలు పెట్టుకొని అటు ఇటు ఊరికే పోతూ తిరుగుతూ ఉన్నారు. అందరికీ కనపడతారు. మరొక పక్కగా బంగారు గొలుసులకు కుక్కల్ని కట్టేశారు. కుక్కలకు కూడా బంగారు గొలుసు. అటు ఇటు కొన్ని సాకిన కస్తూరి మృగాలు అక్కడున్నాయి, తిరుగుతున్నాయి. అవి వాటి వాసన అన్ని ప్రక్కలకు అది వ్యాపిస్తోంది. కస్తూరి గర్భంలో మనకి ఆ మృగం గర్భంలో ఉంటుంది. అక్కడ ఎందరో మరుగుద్దులు, బోయలు, కొజ్జాలు, చెవిటి వాళ్ళు, వామనులు, మోగవాళ్ళు తిరుగుతున్నారు. కిన్నరులున్నారు, అడవి మనుషులు ఉన్నారు. ఒక పక్క మేకలు, కోళ్ళు, గోరువంకలు, కౌజులు, లావుకలు మొదలైన వాటితో పందిములు పందాలు వేసుకుంటారు. ఒకవైపు చకోరాలు, హంసలు, ఒకవైపు గిజిగాడు పక్షులు, కోయిలలు కూస్తున్నాయి. చిలుకలు, గోరువంకలు పాడుతున్నాయి. కొండలకు ప్రాణాలలా గుహలలో నివసించే సింహాలను ప్రాణాలతో పట్టుకొని వచ్చి బోనుల్లో ఉంచేశారు. అవి ఏనుగుల వాసన తగిలి గర్జిస్తున్న మీద పడి లంఘించి తినేద్దామని. బంగారు నీళ్లు పోసిన భవనాల కాంతిని, నీరు అంటే పైన పూసే పోతారు, కాంతిని చూసి కారు చిచ్చేమో అనుకుంటున్నారు. ఎర్రగా ఉంటుంది. భయపడి చంచల నేత్రాలతో సాకుడు జంకలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటి కను కొనల కాంతులతో దిక్కులు రంజితాలవుతున్నాయి. పచ్చలు గచ్చు చేసిన నేలపై నిలిచిన నెమళ్ళను అవి చేసే క్రీంకారాల వల్ల ఊహించుకోవాలి అని అనిపిస్తుంది. ఊహించుకోవాలి అక్కడున్నాయని. చల్లని చందన తరువులు నీడల్లో, మంచి గంధం చెట్ల నీడలో బెగ్గురు పక్షులు కనులు అరమోడ్చి కొంచెం నిద్రపోతున్నాయి. ఆ రాచనగరులోనే ఒకవైపు అంతఃపురం ఉంది,
అందులో బాలికలు చెందాట ఆడుకుంటూ, బంతి ఆట అన్నమాట, ఆడుకుంటూ బట్ట బొమ్మలకు పెట్టి ఆడుకుంటూ ఉయ్యలలు ఊగుతూ, ఆ ఉయ్యలకు పైన కట్టిన చిరుగంటల గలగలు మోగుతున్నాయి. అక్కడ పడిన ముత్యాల హారాలను చూసి నెమళ్ళు పాము కుబుసాలేమో అని భయపడి ఎత్తుకుపోతున్నాయి. సౌధ శిఖరాల నుండి దిగి వచ్చి పావురాల గుంపులు నేల మీద వాలాయి. అందుచేత నేల కలువ తోటలో లాగా కలువ తోట అన్నట్టుగా కనపడు. అంతఃపుర స్త్రీలు రాజులను వేళాకోళం చేసి ఆట పట్టిస్తూ, అవి ఇక అక్కడ గుర్రపుశాలలో కట్టివేసిన కోతులు తప్పించుకొని పరిగెడుతుంది. అవి దానిమ్మ పండ్లను పడగొట్టేశాయి. అందులో ముంగిట వేసిన గున్నమావి చెగుళ్లను చిదిమేసింది. మరుగుజ్జులా మొదలైన అంతఃపుర భటుల చేతుల నుండి సొత్తులను, చేతిలో ఉండే డబ్బు, బంగారం, ఆభరణ లాక్కొని అవి అటు ఇటు వెదజల్లుతున్నాయి కోతులు. అట్లాంటి కోతులతో అంతఃపురమంతా గగ్గోలుగా తాము పడకెంట్లో రహస్యంగా మాట్లాడుకుంటున్న పలుకలను చెరకలు, గోరువంకలు బయట అంటుండగా అంతఃపుర కాంతలు సిగ్గుపడుతున్నారు. ఇక్కడ చిన్న విషయం చెప్పాలి మనం. కళాపూర్ణోదయంలో సరస్వతీదేవి బ్రహ్మదేవుల యొక్క రతి క్రీడా సమయంలో పెంపుడు చిలక వాళ్ళు బ్రహ్మగారు మంచి విజృంభిస్తుంటే సరస్వతీదేవి ఆనందంతో ఒక తమాషా కేక పెట్టింది. ఆ కేకని అక్కడ ఉండే పెంపుడు చిలక పసిగట్టి తాను ఆ కేక వెయ్యటం మొదలుపెట్టి, అప్పుడు సరస్వతీదేవి కోపం వచ్చి దాన్ని శపించింది, నువ్వు భూలోకంలో కలభాషినిగా పుట్టమని. అది మనకు కలభాషిని చరిత్ర కళాపూర్ణోదయంలో కను. అలాగే ఇక్కడ కూడా కనపడు. భవన సోపానాలను మెత్తని ఎక్కుతుండగా అంగనల కాలి అందరి గల్లు గల్లున మోగుతుంది. అవి విని అరచుకుంటూ రాజహంసలు గుంపులు కట్టి వచ్చి ముంగిళ్ళలు వాళ్ళై అవి తెల్లగా అయిపోయింది. ముంగిళ్ళన్నీ అంతఃపురంలో కంచుకులు సేవకులు ఉన్నారు. వారు తెల్లటి పంచెలు కట్టుకొని తెల్లటి పట్టు దుప్పట్లు కప్పుకొన్నారు. బంగారు బెత్తాలు చేతిలో పట్టుకున్నారు. వారి తలలు అప్పటికే పండిపోయాయి, ముసలి వాళ్ళైపోయారు. టీవీ మర్యాద సౌభాగ్యం పోత పోసినట్లున్న ఆకారాలతో తలపాగాలతో వయస్సు ముదిరిన ముసలి సింహాలలాగా ఏమాత్రం జవసత్వాలు తగ్గని వాళ్ళులాగా ఆ కంచుకొలు కాపలాదారు కండు. నల్ల అగరు ధూపాలతో మబ్బులు కమ్మినట్లుగా కనిపిస్తుంది ఆ అంతఃపురం. ప్రహార గజాల మదధారా శీకరాలతో మంచు కురుస్తున్నట్లుగా చీకటి చెట్ల గుంపులతో రాత్రిలాగా అనిపిస్తుంది. ఎర్ర అశోకపు చెట్లతో నీరెండ సోకినట్లుగా, ముత్యాల సరులతో చుక్కలు కాసినట్లుగా, ధారాగృహాలతో వర్షం కురిసినట్లుగా, నెమళ్ళు కూర్చునే బంగారు శిలలతో మెరుపులు మెరుస్తున్నట్లుగా కనపడుతోంది. అంతా బంగారు ప్రతిమలు గృహదేవతలలాగా కనపడుతుంది. దండపాణులైన ప్రతీహారులతో శివభవనంలాగా ఆ అంతఃపురం వెలుగు కాంతులు ఈనుతోంది. ఆ రాచనగరలోని చంద్రాపీలుడు వైశంపాయనుడు వెనక వస్తుండగా, ముందు బలాహకుడు దారి చూపుతుండగా ప్రవేశించి నడిచారు. ప్రతీహారులు గబగబా వచ్చి నమస్కరించి దారి చూపుతున్నారు. సామంతరాజులంతా లేచి బారులుగా తీరగా తలలు వంచారు.
ప్రతీహారుడు ఒక్కొక్కరినే పరిచయం చేయగా రాకుమారుడు నమస్కారాలు అందుకుంటున్నారు. అడుగడుగున అంతఃపురంలో నుండి వచ్చి ఆచార వ్యవహారాలు ఎరిగిన వృద్ధ స్త్రీలు హారతులు అద్దుతున్నారు. ఇట్లా 7 లోకాలలా ఉన్న 7 ప్రాకారాలను గడిచి అభ్యంతరంలోనికి చంద్రాపీడుడు వెళ్ళి తండ్రిని చూశాడు. ససంభ్రమోపగతైశ్చకృత ప్రణామైః ప్రతిహారమండలైరుపదిశ్యమానమార్గః సర్వతః ప్రచలితేన చ పూర్వకృతావస్థానేన దూరపర్యస్తమౌళశిథిలిత చూడామణిమరీచిచుంబిత వసుధాతలేన రాజలోకేన ప్రత్యేకశః ప్రతీహార నివేద్యమానేన సాదరం ప్రణమ్యమానః పదే పదే చాభ్యంతర వినిర్గిత అభిచార కుల కుశలాభిరంతఃపుర వృద్ధాభిః క్రియమాణావతారణ మంగళో భువనాంతర రాణీవ వివిధ ప్రాణి సహస్ర సంకులా విపస్త కక్షాంతరాణ్యతిక్రమ్య అభ్యంతరావస్థిత అనవరత శస్త్రగ్రహణ శ్యామికాలీఢ కర తలైః కరచరణలోచన పద్యమసిత లోహజాలకావృత శరీరైః ఆలానస్తంభై ఇవ గజమద పరిమళ లోభ నిరంతర నిలీన మధుకర పటల జటిలైః కులక్రమాగతైః ఉదాత్త స్వయై అనురక్తైః మహాప్రమాణత అతికర్కశ తయా శయా దానవైరి వా అతిశయాకారం సంభావ్యమానవర్కాక్రమైః సర్వతః పర్వత శరీర రక్షాధికార నియుక్తైః పురుషైః పరివృత ఉభయతో వార విలాసినీభిశ్చానవతత ముగ్ధువయమాన మాన ధవళ చామర మల పులిన తల శోభిన మరకుంజ శోభి సురకుంజరవివ మందాకిని వారిని హంస ధవళ యనతలే నిషంద పితరం అపశ్యన్. అక్కడికి తెలుగులోకి వెళ్ళి ఇవాళకి ఆపేద్దాం. ఆ రాచనగరులోకి చంద్రాపీఠుడు వైశంపాయనుడు వెనక వస్తుండగా ముందు బలాహకుడు దారి చూపుతుండగా ప్రవేశించి నడిచాడు. ప్రతీహారుడు గబగబా వచ్చి నమస్కరించి దారి చూపిస్తున్నారు. సామంతరాజులు లేచి బారులుగా తీరి తలలు వంచారు. ప్రతీహారులు ఒక్కొక్కన్నే పరిచయం చేయగా రాకుమారుడు నమస్కారాలు అందుకున్నాడు. అడుగడుగున అంతఃపురంలో నుంచి వచ్చి ఆచార వ్యవహారాలు ఎరిగిన వృద్ధశ్రేయుడు హారతులిస్తున్నారు. ఇలా 7 లోకాలలో ఉన్న 7 ప్రాకారాలను దాటి అభ్యంతరంలోనికి వెళ్ళి చంద్రాపీజుడు తన తండ్రిని చూశాడు. మహారాజు చుట్టూ ఆయన అంగరక్షకులైన రాజపురుషులు నిలిచి ఉన్నారు. వారి చేతులు నిరంతరం కత్తి పట్టుకొని కాయలు కాసిపోయాయి. చేతులు కాళ్ళు కళ్ళు తప్ప మిగతా శరీరానికంతకు ఉక్కు కవచం ధరించి ఉన్నారు. వారు తరతరాలుగా అంగరక్షకులుగా ఉన్న కులీన కుటుంబానికి చెందినవారు. రాజంటే అమిత అనురక్తులుగా ఉన్నారు. మహాసత్వ సంపన్నులు, కర్కశులు, ఎక్కడా బెసగటానికి వీలు లేకుండా ఉంటారు. మహారాజుకు ఇరువైపుల వారకాంతరులు తెల్లటి వింజామరులు వీస్తున్నారు. స్వచ్ఛమైన ఇసుక దిబ్బలు కల ఆకాశ గంగలు ఐరావతంలా తెల్లటి హంసతూలికా తల్పంపై కూర్చున్నాడు రాజు.
ప్రతీకారుడు మహారాజు అని హెచ్చరించగానే చాలా దూరం నుండి తల వంచే రాకుమారుడు తండ్రి గారికి నమస్కారం చేశాడు. ఆయన రమ్మని దూరం నుండి చేతులు చాపారు. తల్పం మీద నుంచి కాస్త లేచి ఆనంద బాష్పాలు కళ్ళలో కప్పివేయగా పులకలు శరీరంతో రాగా తనలో కలిపి వేసుకుంటున్నట్లుగా కొడుకును గట్టిగా కౌగలించుకొని విడిచిపెట్టిన తర్వాత తన ఉత్తరీయాన్ని మడిచి తాంబూల కరండవాహికాన్ని గబాలున ఆసనం ఏర్పరచగా తీసివేయమని మెల్లగా అని కాలితో తోసేసి చంద్రాపీయుడు తండ్రి పాదపీఠం దగ్గర నేల మీద కూర్చున్నాడు. అది గొప్పది. రాజు వైశంపాయన్ని కూడా ఆనక కొడుకులాగానే కౌగలించుకొని, మంత్రి కొడుకుని కూడా అలాగే చేసి అక్కడే అతడు కూడా ఈయన పక్కనే కూర్చొని ఒక్క ముహూర్త కాలం చామరులు వీసటం కూడా మరచిపోయిన వారకాంతలు పిల్లగాలికి అల్లలలాడే కలువ దండలు పోలిన చూపులను రాజకుమారుడు మంత్రి కుమారుడు మీద ప్రసరింపచే అప్పుడు వెళ్ళు నాయన, మీ అమ్మకు నమస్కరించిరా, నేను చూడాలని చాలా ఆశగా ఉందిరా. ఆ తర్వాత మీ తల్లులందరినీ చూసి వాళ్ళకి సంతోషం కలిగించు అని మహారాజు సెలవీయగా మెల్లగా లేచి పరిజనులను వారించి రాకుమారుడు వైశంపాయనుడితో కలిసి అంతఃపురంలోకి దారి తీశాడు. అక్కడ ప్రవేశం కల కొందరు పరిజనులు దారి చూపగా లోపలికి వెళ్ళాడు. తర్వాత తల్లిగారితో ఏం మాట్లాడాడు, మిగతా వాళ్లతో ఏం చేశాడు అనే విషయాన్ని రేపు తెలుసుకుందాం. స్వస్తి.